నమస్తే అండి. నేను మీ మహేష్, డీసీపీఓ కొమరంభీం ఆసిఫాబాద్. పిల్లల పెంపకానికి సంబంధించి వాళ్ళు కుటుంబం, తల్లిదండ్రి ఏ విధంగా పెంచితే ఆ విధంగా తయారవుతారు అనడానికి సంస్కారం, క్రమశిక్షణ, చదువు, దానికి సంబంధించి ఒక చిన్న కథని చూద్దాం. రామనాథం ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యిండు. రామనాథం అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యిండు. ఆయనకి 2 కొడుకులు, 2 కోడళ్ళు, వారికి 2 పిల్లలున్నారు. వారి కుటుంబం సంతోషంగా సాగిపోతుంది. పెద్ద కొడుకు భార్య సౌమ్య చాలా పద్ధతిగా ఉంటూ పిల్లల్ని క్రమశిక్షణతో, మంచి సంస్కారంతో పెంచుతోంది. పెద్దలంటే పిల్లలకు గౌరవం, మర్యాదగా ఉండటాన్ని నేర్పుతూ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటూ చదువుకోవడం నేర్పించింది. చిన్న కోడలు రాధ పిల్లలు క్రమశిక్షణ కానీ, పెద్దలంటే గౌరవం కానీ లేకుండా అల్లరిగా తయారయ్యారు. పెద్ద చిన్న తేడా లేకుండా మాటలు అనేవారు. రామనాథం ఒకరోజు చిన్న కోడలు రాధతో, చూడు తల్లి, మీ అక్క సౌమ్య పిల్లల్ని ఎంతో పద్ధతిగా చక్కగా పెంచుతోంది. నువ్వు నీ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడం లేదు. నీ పిల్లలు 2 చదువులో వెనుకబడమే కాకుండా పెద్దలతో సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నాను అన్నాడు రామనాథం గారు, వారి మామగారైన రామనాథం. ఆ మాటలతో రాధ అగ్గి మీద గుగ్గిలమై, నేను నా పిల్లలంటే మీకెవరికీ ఇష్టం ఉండదు. పెద్ద కోడలన్నా వాళ్ళ పిల్లలన్నా మీకు ఇష్టం అంటూ కోపంతో ఊగిపోయింది. ఏం చేయాలో తెలియక మౌనంగా వెళ్ళిపోయాడు వారి మామగారు రామనాథం. మరుసటి రోజు తన స్నేహితుడి షాపుకి వెళ్ళాడు. రామనాథంను చూడగానే తన స్నేహితుడి దుకాణంలో ఉన్న 2 రామచిలుకలు గురువుగారికి నమస్కారాలు అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించాయి. రామనాథం ఎప్పుడు వచ్చినా ఆ 2 రామచిలుకలు ప్రేమగా రామనాథంతో మాట్లాడుతాయి. వాటిని చూడగానే పిల్లల్లో మార్పు కోరుకుంటున్న రామనాథంకు ఒక ఆలోచన వచ్చింది. ఇంట్లో జరిగిన విషయాన్ని, తన ఆలోచనను మిత్రునికి చెప్పి 2 రామచిలుకల్ని 2 పంజరాల్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. 2 కోడళ్లను పిలిచి వాటిని చూపించగా రామచిలుకలు ఒకేసారి అమ్మగార్లకి నమస్కారములు, బాగున్నారా అంటూ ముద్దుగా అడిగాయి. ఆ మాటలకి ముగ్ధులైన 2 కోడళ్ళు ఆ రామచిలుకలను తీసుకున్నారు. ఈ 2 రామచిలుకల్ని నెల రోజులు మీ ఇంట్లో ఉంచుకోవచ్చు. తర్వాత నా స్నేహితునికి ఇచ్చేయాలి. మీరు నెల రోజులు చక్కగా ఈ రామచిలుకలతో గడపండి. నేను నా స్నేహితునితో తీర్థయాత్రకు వెళ్ళి నెల రోజుల తర్వాత వస్తాను అన్నాడు రామనాథం. అని ఆ 2 రామచిలుకల్ని 2 కోడళ్లకు ఇచ్చేసి రామనాథం గారు తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళాడు. నెల రోజుల తర్వాత రామనాథం ఇంటికి చేరుకున్నాడు. రామచిలుకలను స్నేహితునికి ఇవ్వాలి కాబట్టి వాటిని తీసుకురండి అని కోడళ్లతో అన్నాడు. 2 కోడళ్ళు రామచిలుకలను బయటికి తేగానే పెద్ద కోడలి వద్ద ఉన్న రామచిలుక రామనాథం గారిని చూడగానే, గురువుగారికి నమస్కారములు, చాలా రోజుల తర్వాత వచ్చారు, ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా పలకరించింది. చిన్న కోడల వద్ద ఉన్న రామచిలుక, ఎప్పుడొచ్చావు నువ్వు, బాగున్నావురా అని ఎంతో పరుష పదజాలంతో మాట్లాడింది. దాని మాటలు విన్న చిన్న కోడలు ముఖం చిన్నబోయింది. నన్ను మన్నించండి, నా పెంపకం బాగలేదు, మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను కాదని వాదించేదాన్ని అంటూ పాశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంది చిన్న కోడలు మామగారి ముందు. పిల్లలు మట్టి ముద్దల్లాంటి వారు. వారిని మనం ఏ విధంగా మలిచితే ఆ విధంగా తయారవుతారు అని చెప్పి చిలుకల్ని తీసుకెళ్లి స్నేహితునికి అప్పగించారు. రామచిలుకల వల్ల చిన్న కోడలులో మార్పు వచ్చిందని స్నేహితునితో ఆనందాన్ని పంచుకున్నాడు రామనాథ్. అంటే పిల్లలు మట్టి ముద్దల్లాంటి వారు. మనం ఏ విధంగా వారిని తీర్చిదిద్దితే ఆ విధంగా తయారవుతారని మనకు ఈ చిన్న స్టోరీ తెలియజేస్తుంది. కాబట్టి పిల్లల్ని మనం ఎంత శ్రద్ధతోటి పెంచితే, ఎంత క్రమశిక్షణ, మర్యాద, పెద్దల పట్ల గౌరవం, ఆప్యాయత, అనురాగం, చదువుతో పాటు క్రమశిక్షణ, మర్యాద కూడా చాలా అవసరం అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.